కర్నూలు జిల్లా ఏమిగన్నూరులో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. కటికగేరి ప్రాంతానికి చెందిన 9, 10, 11వ వార్డులకు చెందిన సుమారు 500 మంది వైఎస్ఆర్సీపీ మరియు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమను ఆకర్షించాయని చేరిక సందర్భంగా పలువురు కార్యకర్తలు తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో టీడీపీలో చేరుతున్నామని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశలో సోదర సోదరీమణులు దాదాపుగా 500 మంది వైసీపీ సానుభూతి పరులు, వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ 22 నెలల పరిపాలనలో మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రతి సమాజానికి, ప్రతి జాతికి ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా నెరవేరుస్తూ వారికి ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ ఈ రోజు తిరుగులేని విధంగా పరిపాలన సాగిస్తున్నప్పుడు మేము కూడా మీతో ఉండి మీ నాయకత్వాన్ని, పార్టీని బలోపేతం చేయాలని కటిక సోదరులు ఈ రోజు మన పార్టీలో తీర్థం పుచ్చుకొని రావడం జరిగింది. వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ముస్లిం మైనారిటీ కటిక సోదరులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పెద్ద పీట వేసేటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ గతంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అదే స్థితిలో, అదే స్థాయిలో ఈ రోజు మా యువనేత నారా లోకేష్ బాబు గారు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగులు వేసుకుంటూ ఇది బడుగుల పార్టీ, బలహీనుల పార్టీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ అని చెప్పడంతో అనేక కార్యక్రమాలు ఈ రోజు ఇచ్చిన సూపర్ 6 హామీలే కాదు, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క జాతికి కూడా వాడి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోవడం. వారికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సమస్యలు ఒకెత్తైతే నేను ఆ రోజుల్లోనే ఖురేషీ భవన్ కు ఏదైతే స్థలం కేటాయించడం జరిగింది, నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున. గత ప్రభుత్వంలో వైసీపీ పేరుకు మాత్రం మాటలు మాట్లాడారు కానీ ఏ ఒక్క పని చేసిన పాపాన పోలేదు. మళ్లీ వారి డిమాండ్ ని జమాత్ తరఫున గాని, ఇక్కడున్న కటికలకు ఉన్నటువంటి సమస్యలు గాని అన్నిటి కూడా పరిష్కరించి భవిష్యత్తులో కటిక సోదరులకు ఏ సమస్య వచ్చినా ఉన్నాను అని చెప్పి ఈరోజు ఒక హామీ ఇచ్చి నన్ను బలోపేతం చేసే విధంగా క్షేత్రస్థాయిలో ఈరోజు రావడం జరిగింది. రానున్నటి లోకల్ బాడీస్ లో, ఎలక్షన్స్ లో క్షేత్రస్థాయిలో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ 10, 11 ఏదైతే ఉన్నటువంటి 9వ వార్డు ఎక్కడెక్కడ మీరు ఉన్నారో అదే మెజారిటీలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించవలసిందిగా కోరుతూ